పట్నంలో ఉన్న జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఎంత దండోళ్ళు ఎవ్వలకు భయపడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతుండ్రు. చట్టం ఎవ్వరికి సుట్టం కాదు, దాని పది అది చేసుకుంటా పోతదనే డైలాగ్ను నిజం చేస్తున్నారు. అసలు వీళ్ళను చూసే సినిమాల్లో ఈ డైలాగ్ పెట్టిండ్రు కావచ్చు, కానీ ఇంట్లో అసలు కథ వేరే ఉన్నదట. అధికారం ఉంటే అందరూ మనోళ్ళే, అదే అధికారం చేతులకు వెళ్ళిపోతే అందరూ శత్రువులే అన్నట్టు అయింది. ఏపీ మాజీ సీఎం జగనాలు సారు కదా. ఈయనొద్దులు సీఎంగా ఉన్నంతసేపు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు కండ్లకు బట్ట కట్టుకున్నారు కావచ్చు. పబ్లిక్ ఫిర్యాదు చేసిన ఇల్లు దొరకలేనట్టున్నది. అందుకే ఆయన దిగిపోగానే హైదరాబాద్ ఉన్న ఇంటి మీదకి జేసీబీలో వేసుకుపోయిండ్రు. రోడ్డు మీదకి గోడలు కట్టి రేకులేసిండని ఆ వీటిని కూలగొట్టిండ్రు. నిన్న మొన్నటి దాకా ఎవ్వరు పట్టించుకోలే. ఆంధ్రలో చంద్రాలు సారు సీఎం కాగానే వాళ్ళ శిష్యుడు రేవంత్ సార్కు చెప్పి కూలగొట్టించిందని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. దీంతో రేవంత్ సార్కు మస్తు కోపం వచ్చిందట. నాకు ఆ ముచ్చట అస్సలే తెలియదు. నాకు తెలియకుండా జగనాలు సార్ ఇంటి మీదకి ఎట్లా పోతారని ఓ ఆఫీసర్ను పీకేసిండ్రు. అయితే జగన్ సార్ ఇంటి కాడనే ఉండే ఓ మంత్రి గారు జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు చెప్తేనే కూలగొట్టిండని బయట మాట్లాడుకుంటున్నారు. కానీ ఇంట్లో గమ్మతి ముచ్చట ఏంటంటే పీకేసిన ఆఫీసర్ మీద అమరాపాలి రెడ్డి మేడం ఉన్నది. ఆమె మీద మున్సిపల్ డిపార్ట్మెంట్ మంత్రి రేవంత్ సారేనాయే. జగనాలు సారు ఇంటికాడికి పోయి మున్సిపాలిటీ వాళ్ళు కూలగొట్టిండ్రు అంటే మున్సిపాలిటీ మంత్రికి తెలియకుండానే అవుతుందా అని జగన్ సార్ వాళ్ళ మనుషులు అంటున్నారు. అన్ని తెలిసే చేసిండ్రు. ఇప్పుడు కథ మొత్తం గురువు మీదకి తిరిగే వరకు ఆఫీసర్ను బలిపెట్టిందని మాట్లాడుకుంటున్నారు. నిజంగానే రేవంత్ సార్కు తెలియకుండా జరిగితే మాత్రం రాష్ట్రంలో సారు పవర్ ఏం పని చేస్తలేదన్నట్టే. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ పనిలా ఏరే మంత్రులు చెప్తే పనులు చేస్తున్నారంటే రేవంత్ సారును ఎవ్వరు దేక్తలేదన్నట్టే కదా. పాపం ముంగట నుయ్యి వెనక గొయ్యి అన్నట్టే అయింది రేవంత్ సార్ ముచ్చట.